అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. పాకిస్తాన్లో తీవ్ర అలజడి నెలకొంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయారనేటువంటి ఒక వార్త ఆ దేశవ్యాప్తంగా ఆందోళనకు రేకెత్తించే విధంగా మారింది. అసలు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారా, లేక జైలు గోడల మధ్య ఆయన ప్రాణాలు గాల్లో కలిసాయా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న ఏకైక ప్రశ్న ఇదే. సోషల్ మీడియాలో ఆయన చనిపోయారనే ప్రచారం జోరుగా సాగుతోంది. హత్య చేశారని కొందరంటుంటే అనారోగ్యంతో చనిపోయారని మరికొందరు. కారణం ఏదైనా ఆయన ఊపిరి మాత్రం ఆగిందని గట్టిగా నమ్ముతున్నారు. నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నారు అని గతంలో ఎన్నోసార్లు చెప్పిన ఇమ్రాన్ ఖాన్ గురించి ఇప్పుడు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. రావల్పిండిలోని అడియాలా జైలులో ఆయన్ను దారుణంగా కొట్టి చంపారన్న వార్తలు సోషల్ మీడియాలో పాక్ వీధులలో చక్కర్లు కొడుతున్నాయి. అనారోగ్యంతో ఉన్న ఆయన్ను పట్టించుకోలేదని జైలు అధికారులే ఆయన్ను హింసించి అంతమొందించారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అసలు ఈ అనుమానాలకు బలమైన కారణం ఉంది. గడిచిన 22 రోజులుగా ఇమ్రాన్ ఖాన్ను ఎవరికీ చూపించడం లేదు. ఆయన పూర్తి ఐసోలేషన్లో ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కుటుంబ సభ్యులను కూడా కలవనివ్వమని స్పష్టమైన కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ గత 3 వారాలుగా ఒక్క మీటింగ్ కూడా జరగలేదు. కోర్టు వాళ్ళు కుటుంబ సభ్యులు కలవాలి అనే రకమైనటువంటి ఆర్డర్స్ ఉన్నా కూడా వాళ్ళు కల్పించట్లేదు. దీంతో లోపల ఏం జరుగుతుందో తెలియడం లేదు. తమ నాయకుడికి ఏమైందో తెలియక పీటీఐ కార్యకర్తలు వేల సంఖ్యలో రావెల్పిండిలోని అడియాలా జైలును చుట్టుముట్టారు. ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులు స్వయంగా జైలు గేటు బయట నిలబడి మా సోదరుడిని చూపించండి, మాకు న్యాయం కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం రాత్రి మొదలైన ఈ నిరసనలు ఇప్పుడు ఉధృత రూపం దాల్చాయి. ఇంత జరుగుతున్నా ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారని కానీ క్షేమంగా ఉన్నారని కానీ పాకిస్తాన్ ప్రభుత్వం లేదా జైలు అధికారులు ఒక్క అధికారిక ప్రకటన కూడా ఇవ్వడం లేదు. 2023 ఆగస్టులో ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేశారు. ప్రధాన ఆరోపణ తోషాఖానా కేసు. అంటే ప్రధానిగా ఉన్నప్పుడు విదేశాల నుంచి వచ్చిన ఖరీదైన బహుమతులను అమ్ముకున్నారని ఆరోపణ. ఆ తర్వాత దేశ రహస్యాలు లీక్ చేశారని, భూముల కుంభకోణం చేశారని కేసులు పెట్టి రావల్పిండిలోని అడియాలా జైలులో బంధించారు. 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు ఉందని ఎప్పటి నుంచో ఆందోళన ఉంది. ఇప్పుడు ఈ మౌనం ఆ ఆందోళనను నిజం చేస్తుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. అడియాలా జైలులో ఏం దాస్తున్నారు? ఇమ్రాన్ ఖాన్ క్షేమంగానే ఉన్నారా, లేక బయటికి పొక్కిన వార్తలే నిజమా? దీనిపై క్లారిటీ వచ్చేంత వరకు పాకిస్తాన్ అల్లకల్లోలంగానే ఉండేలా కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్నటువంటి ఆందోళనలు మరింత తీవ్ర రూపం దాల్చి ఇంకొద్ది రోజులలో ఇదే రకమైనటువంటి పరిస్థితి. ఇమ్రాన్ ఖాన్ గురించి గనక చనిపోయారా బతికే ఉన్నారా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన గనక చేయనట్లయితే ఇంకా ఈ ఉధృత పరిస్థితులు మరింత పెరిగి తీవ్ర అల్లకల్లోలంగా అక్కడ మారేటువంటి అవకాశం అయితే ఉంది. ये हम आपके सामने ये एक कारकुन पीटीआई के खड़े हैं जिनकी एक टांग कट गई थी, तो ये देखें कि ये भी इन्हीं का शिकार है और ये कहते हैं मैं फिर भी आऊंगा, मैं एक टांग पे भी आऊंगा. तो ऐसे इमरान खान के पास ये लोग हैं. आपने बाकी जमातों में देखा होगा कोई ऐसा ना जज्बा है ना ऐसी चीज है. वो बिरयानी खाते हैं और चले जाते हैं, पैसे लेते हैं और चले जाते हैं. कभी नहीं हुआ कि वो लोग किसी वजह से किसी लीडर के लिए आए. वो लोग भर के लाते हैं, उनको खाने खिलाते हैं और उनको ये भी अगर कभी आप उनका इंटरव्यू करें उनको पता ही नहीं होता भाई क्यों है. तो ये पीटीआई है, जमात है, पाकिस्तान की जमात है. ना ये पंजाब की है ना केपीके की है, पूरे पाकिस्तान की है. और इमरान खान पूरे पाकिस्तान के लिए खड़े हैं और पूरा पाकिस्तान की अवाम इमरान खान के साथ खड़े.